బ్యాక్ టు ది న్యూస్. నెల్లూరు జిల్లా దామరమడుగు ఇసుక రీచ్ వద్ద టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అక్రమ ఇసుక రవాణాపై పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ నేత వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అదే పార్టీకి చెందిన ఆదిత్య స్థానికులతో కలిసి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత ఆదిత్య మాట్లాడుతూ అక్రమంగా పెన్నా నదిలో కొందరు టీడీపీ నేతలు తవ్వకాలు చేపడుతున్నారని అన్నారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటి వరకు స్పందించడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్పందించి అక్రమ దందాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు ఆదిత్య. మా దామరమడుగు పల్లిపాలెం గ్రామం. ఇక్కడ మన ఏట్లో పెన్నా నదిలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు టీడీపీ నేతలే. మేము టీడీపీ నేతలమే. గత 20 సంవత్సరాలుగా మా ఫ్యామిలీ మొత్తం టీడీపీలోనే ఉంది. ప్రస్తుతానికి ఇప్పుడు నేను వచ్చి టీడీపీలోనే తిరుగుతున్నాను. మన ఏట్లో అక్రమంగా రవాణా చేస్తుంటే దాన్ని అడ్డుకున్న దానికి ట్రాక్టర్ తొక్కించేదానికి మన కొత్తగా వచ్చిన కార్యకర్తలు వచ్చి మన పైకి ట్రాక్టర్లు రానిచ్చారు. పోలీసులకి స్పందించాము. సార్ వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ లేదు. రెవెన్యూ అధికారులకు కూడా ఏ రెస్పాన్స్ లేదు. దయచేసి దీని ఎమ్మెల్యే గారు కొద్దిగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. టీడీపీ వెంకటేశ్వర పైన మన ఎమ్మెల్యే మేడం గారు స్పందించి చర్యలు తీసుకోవాలని మరి కోరుకుంటున్నాను.